అగ్ని పరీక్ష వలన బంగారము శుద్ధి చేయబడుతుంది. అలాగే శ్రమలు అనే అగ్ని చేత మనలో మాలిన్యము శుద్ధి అవుతుంది. దేవుడు అసహించుకునే మాలిన్యం మనలో ఉంటుంది. అది మనకు ఉందన్న సంగతి కూడా మనకు అర్థం కాదు. ఆ మురికి మనలో ఉందన్న సంగతి కూడా మనకు అర్థం కాదు. కానీ దేవునికి తెలుసు ఎవరెవరి దగ్గర ఎలాంటి మాలిన్యం ఉందో. కాబట్టి బంగారం అయినప్పటికీ దానిలో కూడా మురికి ఉంటుందని మీకు తెలుసు. బంగారంలో ఉన్న మురికంతా పోయి శుద్ధి కావాలంటే దానికి అగ్ని తప్పదు. దేవునికి స్తోత్రం. అగ్ని పరీక్ష వలన రెండు జరుగుతాయి. అక్కడే చెప్పాడు. ఆ పేతురు పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం చదివారు. 7 నుంచి చదవండి, ఆ మాటే ఉంటుంది. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును అన్నాడు. అవసరమును బట్టి నానావిధ శ్రమలు ఎందుకు, శోధనలు ఎందుకంటే ఇక్కడ 2 లాభాలు చెప్పాడు బ్రదర్. మొట్టమొదటి లాభం ఏమిటంటే శుద్ధీకరణ. మనలో మాలిన్యము, మురికి, దేవునికి అసహ్యమైన లక్షణాలు కొన్ని ఉంటాయి. అవి దేవునికి నచ్చవన్న సంగతి మనకు తెలియదు. కొన్ని తెలిసినా కూడా మనం వాటిని అధిగమించలేం. మరి వాటిని అధిగమించకపోతేనేమో దేవుడు ఒప్పుకోడు. కాబట్టి దేవుడు జోక్యం చేసుకొని వాటిని అధిగమించడానికి కావలసినటువంటి కొలిమిని మనకు ఏర్పాటు చేసి ఆ అగ్నిలోనే మనల్ని శుద్ధి చేస్తాడు. అది నాయన మొదటి విషయం. ఇప్పుడు మనకు శుద్ధీకరణ అవసరమా అనవసరమా? శుద్ధి చేయబడాలా లేదా? నేను పరిశుద్ధుడనై ఉన్నలాగున మీరును పరిశుద్ధులై ఉండుడి అన్నాడు. మరి పరిశుద్ధత అవసరం మనకి. ఆ పరిశుద్ధత అనగానే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది వ్యభిచారము, అక్రమ సంబంధాలు, లైంగికపరమైన అపవిత్రత మనము కలిగి ఉండకూడదు. పరిశుద్ధ జీవితం అంటే పాపం చేయకూడదు. అంటే పాపంలో నంబర్ 1లో గుర్తొచ్చేది ఒక వ్యభిచారమే. ఫస్ట్ అందరికి గుర్తొచ్చేది. నేను అంటున్నాను, పరిశుద్ధత అనేది ఒక లైంగిక విషయంలోనే అవసరమా? ఇంకా మిగిలిన విషయాల్లో అవసరం లేదా? వ్యభిచారిని చూస్తే దేవుడు ఎంత ఇబ్బంది పడతాడో, ఏ వ్యభిచారం చేయకపోయినా, ఏ పాపం చేయకపోయినా హృదయంలో గర్వం అనేది ఒకటిలో ఉందనుకో, ఒక స్త్రీలో కానీ పురుషుల్లో కానీ గర్వం అనేది ఉందనుకో, ఆ గర్వము అనేటువంటి పాపము, ఈ వ్యభిచార పాపికి ఎంత అసహ్యం ఉంటుందో దేవుడికి వాడిని చూస్తే, ఈ గర్వ హృదయుని చూస్తే ఇంకా అసహ్యం ఉంటుంది. గర్వ హృదయులు యెహోవాకు హేయులు అన్నాడు. హేయులు అంటే అసహ్యులు. సెప్టిక్ ట్యాంక్ మూత ఓపెన్ చేయగానే నువ్వు ఆస్వాదిస్తావా, అసహ్యించుకుంటావా? ఆ మధ్య లేకుండా పారిపోతావు. అసహ్యం. దేవుడు కూడా గర్వ హృదయులను చూసినప్పుడు అలా అసహించుకుంటాడట. మరి గర్వం అనేది అసలు మనలో ఉందన్న సంగతే మనకు అర్థం కాదు. కొంతమంది అంటారు, చాలా దీనుండండి, నేను వాళ్ళలాగా వీళ్ళలాగా మిడిసిపడను, గర్వంగా వ్యవహరించనండి, నేను చాలా దీన మనసు కలిగి ఉంటాను అని ఒకరికి చెప్పారంటే ఆ చెప్తున్నప్పుడే ఈ వ్యక్తి తన దీనత్వాన్ని బట్టి గర్విస్తున్నాడని అర్థం. మీకేమైనా అర్థమైందని నేను చెప్పింది? నేను చాలా దీనుండండి, చాలా తగ్గింపు కలిగి ఉండండి, నేను వాళ్ళలాగా వీళ్ళలాగా మిడిసిపడనండి, నేను చాలా తగ్గించుకుంటానండి అని ఒకడు చెప్తున్నాడంటే ఇతరులతో పోల్చుకొని ఆ పాయింట్లోనే వాడు గర్వహృదయుడని అర్థం. మీకు అర్థమైందో కాలేదో? మరి మీ ఫేస్లో ఏమి వెలిగినట్టేం కనపట్ల. అర్థమైందా? కాకపోయినా చేయగలిగింది ఏం లేదు. అర్థం చేసుకున్న వాళ్ళు ధన్యులు. ప్రభుకు స్తోత్రం చెప్పండి. గర్వం ఒక అపవిత్రతే. దాని విషయంలో పరిశుద్ధత కావాలి. లైంగిక అపవిత్రత, దాని విషయంలో పరిశుద్ధత కావాలి. వీటన్నిటికంటే మించిన అపవిత్రత ఇంకొకటి ఉందండో, అది నాలుక అపవిత్రత. Does every child start with the same hope? Unfortunately not.
ఇది బైబిల్లోనే ఉంది. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయములో మన శరీరములో ఉన్న పాప ప్రపంచం ఏదన్నా ఉందంటే నాలుకట. మన శరీరములో ఉంచబడిన పాప ప్రపంచం ఏదన్నా ఉందంటే నాలుకట. ఆ నాలుక అంతా ఎంత ఉంటుంది, అది సర్వ శరీరమునకు మాలిన్యము కలుగజేసిద్దట. అందుకే నోటి మాటలు ఏముందని అనుకుంటారు, నోరే కదా అని మాట్లాడుతూ ఉంటారు. ప్రతి మాటకి విమర్శ దినమున లెక్క చెప్పాలని మత్తయి సువార్త 12వ అధ్యాయం 36వ వచనం చాలా క్లియర్గా చెప్పాడు. రక్షణ అయినా ఆ నోటి మాటలోనే, శిక్ష అయినా ఆ నోటి మాటలోనే. అది యాకోబు 3:1 నుంచి కిందికి చదివితే శిక్ష ఎలా వచ్చిందో నాలుక ద్వారా క్లియర్గా రాశాడు. ఎంత కొంచెమునిపు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టును, ఎంత కొంచెమునిపు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టును, అలాగే నాలుక చిన్న అవయవమైనను ఒరే చదవని రయ్యా వాళ్ళని. నాలుక అగ్నియే. ఎందుకు ఎవరురా అక్కడ కూర్చుంది, ఎవరురా, ఎందుకు పరిగెత్తుతారు, ఎందుకురా? ఇక్కడ ఏడున్నారు వాళ్ళు? అరే వచనం చదివిన దాకా ఉంచట్లేదు ఏందిరా, ఏమన్నా బయటికి వెళ్ళాలి ఏందిరా? చూడు 5వ వచనం. పాయకానికి పోయేవాడు పరిగెత్తున్నాడు. అలాగునే నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడను, ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగులబెట్టును. అంటే నిప్పుతో పోల్చాడు. ఒక అగ్గిపుల్ల చాలు ఎంత పెద్ద ఇల్లుని తగలబెట్టడానికి. నాలుక చిన్న అవయవమైన అది విస్తారమైన అడవిని తగలబెట్టినట్టు మన సర్వ శరీరాన్ని నాశనం చేసే శక్తి నాలుకకుంది. ఇప్పుడు మాటల యొక్క అపవిత్రత, లైంగిక అపవిత్రత, నాలుక మాటల యొక్క అపవిత్రత, హృదయ గర్వం అనే అపవిత్రత, ఇలా